ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలను ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకుందామండి. కీర్తన 2వ కీర్తన 12వ వచనము మొదటి భాగము, అందులో సగం మాత్రమే. ఆ లైన్ పూర్తి కాదండి, చదువుకుందాం. అక్కడ రాయబడ్డ మాట ఆరాధన సహాయకరంగా చదువుకుందాం. 2వ కీర్తన, కీర్తనాకారుడు రాసిన మాటను చదువుకుందామండి. 2వ కీర్తన 12వ వచనము మొదటి భాగంలో అర్ధలైన్ మాత్రమే మనము చదువుకుందామండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఇంతకు ఎవరు ఈ కుమారుడు? ఎవరికి జన్మించాడు ఈ కుమారుడు అని గమనిస్తున్నామండి. మనకు కూడా దేవుడు స్వాస్థ్యంగా కుమారులను, బహుమానాలుగా కుమార్తెలనిచ్చాడు. మనము మన రక్తం పంచుకున్న బిడ్డల్ని, మన బిడ్డల్ని మనము ప్రేమిస్తాం, ముద్దు పెట్టుకుంటాం, కౌగిలించుకుంటాం, భుజం పైన కూర్చోబెట్టుకుంటాం, చంకన కూర్చోబెట్టుకుంటాం, హత్తుకుంటాం, ఆలింగనం చేసుకుంటాం. చూడండి, ఇది మన పిల్లలు అన్న ప్రేమ చేత ఆ రీతిగా మనం చేస్తాం. మనమే కాదండి, లోకంలో ఉన్న ప్రతి జీవి తనకు పుట్టిన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తుంది. మనలా మిగిలిన జీవరాశికి చేతులు లేవు, అవి చేతులతో ఎత్తుకోవడానికి. అవి మనం గమనించగలం. పక్షుల యొక్క, జంతువుల యొక్క ప్రేమ, తమ పిల్లల్ని అవి కన్నప్పుడు ఎంత దగ్గరగా, సమీపంగా తన హక్కున చేర్చుకొని ప్రేమిస్తాయో చూడగలమండి. ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకునుడి. ఇంతకు ఎవరు ఈ కుమారుడు? ఎందుకు ఈయనను ముద్దు పెట్టుకోవాలి? ఈయనేం ప్రత్యేకమా? ఎవరికి పుట్టాడు? ఎందుకు పుట్టాడు ఈ లోకంలోకి? ఎవరు ఈయన ఇంతకు అన్న వివరాలు మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది అన్నమాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడ్డ మాట మనం గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. నాకున్నారు పిల్లలు, మీకున్నారు పిల్లలు. నేనేమంటా, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్తాను. మీరేమంటారు? నా కుమారుడు, నా కుమార్తె అని మీరు చెప్తారు. ఇక్కడ నా అన్నది ఏకవచన పదం. ఇక్కడ లేఖనాలు గమనిస్తున్నాం, అక్కడ బహువచన పదం కనబడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందుకు? ఎలా పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఈ వివరణ అంతా కూడా మనకు చక్కగా మత్తయి సువార్తికుడు, వైద్యుడైన లూకా ఆ సువార్తికుడు కూడా ఆ సువార్తలు రాయడంలో యేసుక్రీస్తు జనన విధానం రాస్తారు. ఆయన ఎవరికి పుట్టాడో రాయబడి ఉంది. ఎవరికి పుట్టాడో రాయబడి ఉంది. కన్య మరియకు ఆయన జన్మించాడు. స్త్రీ సంతానంగా ఆయన పుట్టాడండి. గల్తీ గ్రంథకర్త ఆ మాటలు రాస్తాడు. ఒకసారి చదువుకుందామండి, ఆ మాటలు కూడా జ్ఞాపకం వస్తున్నాయి. గల్తీ చూద్దామండి. ఆ మాట గల్తీలో గ్రంథకర్త రాస్తాడు. గల్తీలో రాసిన పత్రికలో మనం గమనించగలం. పేజీ నెంబర్ 170, 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. పేజీ నెంబర్ 170, 4వ అధ్యాయము, గల్తీ 4వ వచనం. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. గమనిస్తున్నామండి. ఎందుకు ఆ దైవ కుమారుని ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని
ఏకైక కుమారుని, ముద్దుల కుమారుని, తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన స్త్రీయందు పుట్టి ఇంకా చక్కని వివరణ కావాలంటే మరి మత్తయి కూడా రాస్తాడు, లూకా కూడా రాస్తాడు. వంశావళి గ్రంథం అన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గమనించగలం, లూకా సువార్త 3వ అధ్యాయంలో గమనించగలం. మత్తయి సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. గమనిస్తే అక్కడ అంతా మత్తయి సువార్త అంతా మరి అక్కడ గమనించగలం. అబ్రహాము ఇస్సాకును కనెను. ఏమండి, పురుషుడు ఎక్కడైనా కంటాడా? కండి కదండి. ఇక రాయబడ్డ మాట గమనిస్తున్నాం. మనం చెప్పే మాట కరెక్టా, లేఖనాలు చెప్పే మాట కరెక్టా? లేఖనాలు చెప్పే మాటే కరెక్ట్ అండి. అబ్రహాం లేకపోతే శారమ్మ కనది కదండి. ఇద్దరి కలయిక ద్వారానే జరిగేది. అందుకే అబ్రహాము ఇస్సాకుని కడినని చూస్తున్నాం. మనం గమనిస్తే అట్లా చదువుకుంటూ వస్తే ఈ వంశావళి గ్రంథంలో అలాగనే రాయబడి ఉంది. చివరికి మనం లేఖనాల్లో చదువుకుంటూ వస్తే 16వ వచనంలో రాయబడ్డ మాట, అక్కడంతా పురుషుడు కనును రాయబడ్డ మాట గమనించగలం. అబ్రహాం ఇస్సాకుని కనిను, ఇస్సాకు యాకోబుని కనిను, యాకోబు ఇట్లా రాయబడింది. యూదాను కనిను అని రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు యోసేపు మరియ భర్త అయిన యోసేపును కనెను యాకోబు. మరి ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కనెను లేదు, ఇక్కడ పుట్టెను. కనెను పుట్టెను 2 పర్యాయ పదాలే. ఇక్కడ పదం మారింది. అక్కడ పేరు వచ్చాను మనం గమనిస్తే కనెను అనే పదాలు గమనించగలం. ఇక్కడ చూస్తే మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. పురుష ప్రమేయం లేకుండా స్త్రీ యందు ఈయన పుట్టాడు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఈయనే. ఈయన తృణీకరింపబడిన రాయి, విసర్జింపబడిన రాయి. ఈ రాయే మూలకు తలరాయి, మనకైతే అమూల్యమైన రాయి. ఎవరి రాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం గమనిస్తున్నామండి లేఖనాల్లో. చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మరీ గర్భంలో నుంచి జన్మించడానికి ఆయన పంపించాడు. మనం చూస్తే ఆయన జనంలో ఏమిటంటే పాపము లేదు. మరియా నీతివంతురాలు అని వ్రాయబడింది. మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నామండి, చూస్తున్నాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, మనకు మానవ జాతి యావత్తుకు ఈ దైవ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకు, ఏమిటి, ఎవరికి పుట్టాడో చూశాం. ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టాడు, ఎందుకు మనకు అనుగ్రహింపబడ్డాడు కుమారుడు, ఆ దైవ కుమారుడు మనకు కుమారుడుగా ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అంటే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది. దేవుడు లోకమును ఎంతని చెప్పగలమండి? అవధులు లేని ప్రేమ, అంతులేని ప్రేమ, అవధులు లేవండి. ఇంతని చెప్పడానికి వీలు లేనంతగా ప్రేమించాడు దేవుడు. ఆయన శాశ్వతుడు కనుక శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు మానవ జాతి యావత్తును. శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన ఆ దేవుడు, శాశ్వతుడైన ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడండి. ఎందుకు అనుగ్రహించాడు? ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి అంటే, ఎందుకంటే ఆయన ద్వారా మనం నశింపక విశ్వాసం ఉంచితే చాలండి, నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు కుమారుడిగా అనుగ్రహించాడు. 17వ వచనం రాయబడింది, ఆయన ఆ కుమారుడు లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన ఈ లోకమునికి పంపలేదండి. తన కుమారుని ద్వారా లోకము రక్షణ పొందుటకే ఆయన పంపించాడు, కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన పంపలేదు అని వ్రాయబడింది. లోకము అర్థం ఏదండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చుటకు ఆయన ఈ లోకానికి పంపలేదు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని మనసులో ఉన్న ఉద్దేశము సుస్పష్టంగా కనబడుతుందండి ఆ లేఖనంలోనే మనం గమనించగలం.
యోహన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. దేవుడే ప్రేమించాడు కానీ మనం ప్రేమించలేదండి. అక్కడ రాయింది ఆ మాట, మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే ఎవరు? దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకై తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఎందుకు పంపాడు? చూస్తున్నాం. ఎవరికి పుట్టాడు, ఎందుకు అనుగ్రహింపబడ్డాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో గమనిస్తున్నామండి. వివరణ అంతా చూస్తూ ఉన్నాం, లేఖనాలు గమనిస్తూ ఉన్నాం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ముద్దు ప్రేమకు చిహ్నం, ప్రేమకు గుర్తు. చిహ్నం అన్నా గుర్తన్నా రెండు పర్యాయ పదాలు. ముద్దు పెట్టుకోమంటున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఆ కుమారుడు వాక్యమయ్యున్న ఆ కుమారుడు లోకంలో శరీరధారిగా భూలోకంలో 33.5 సంవత్సరం ఆయన జీవించాడు. ఆయన జీవించిన కాలంలో బహుజన సమూహములు, గుంపులు ఆయన్ను వెంబడించాయి. ఒక పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆయన్ను వెంబడించింది. ఆ స్త్రీ ఏం చేసిందో గమనిద్దామండి. లేఖనాలు చదువుకుందామండి. ఆరాధన సహాయకరంగా ఈ లేఖనాలు కూడా చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. అక్కడ కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. లూకాసు వార్త 7వ అధ్యాయము గమనిస్తే ఇక్కడ లేఖనాలు రాయబడి ఉన్నాయి. 36వ వచనం నుంచి మనం చదువుకుందామండి. పేజీ నెంబర్ 58. లూకాసు వార్త పేజీ నెంబర్ 58, 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 39 వచనాలు, అనంతరము 44వ వచనం నుంచి చివరి వరకు కూడా మనము ఆరాధనకు సహాయకరంగా ఈ లేఖనాలను మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఒక పరిచయుడు ఆయన్ను భోజనానికి పిలిచాడు, అతిథి వేయడానికి పిలిచాడు, అతిథి సత్కారం చేయడానికి పిలిచాడు యేసు ప్రభువును. గమనిస్తున్నాం ఆ వ్యక్తి ఎవరో. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన్ను అడిగెను. ఆయన ఆ పరిచర్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో, ఏ ఊరిలో అయితే ఆ పరిచయుడు ఉన్నాడో, ఏ ఊరికైతే యేసు ప్రభు పిలువబడ్డాడో అదే ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, ఈమెకు పిలుపు లేదు, పిలుపు లేకపోయినా వచ్చేసింది అనమాట. పిలిస్తేనే మనం పోయేది, పిలవని పేరంటానికి పోం కదండి. మనల్ని పిలవాలా, బొట్టు పెట్టి పిలవాలా, రండమ్మా రండక్క, మా ఇంట్లో జరుగుతుందన్నా రండి. ఒకసారి చెప్తే ఉన్నాం, ఒకసారి చెప్తేనుగా పోం, చెప్పాలి, 10 సార్లు చెప్పాలి. పోయిన కానీ ముఖాముఖిగా కానీ లైవ్లో కానీ చెప్తేనే మనం పోయేది, లేకపోతే 20 మినిట్స్ కూర్చుంటాం. అట్లా అనమాట మన 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 నైజం. ఇక్కడ ఈమెను ఎవరు పిలవలేదు. యేసుక్రీస్తు ప్రభు ఇంట ఉన్నాడని తెలుసుకున్న ఈ స్త్రీ మరి పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అతిథిగా పిలువబడలేదు, పిలవకపోయినా ప్రభువుని బట్టి ఆమె వచ్చింది. ప్రభు వద్ద తనకు క్షమాపణ కలుగుతుందని తెలుసుకుంది, అత్తరు బుడ్డి తెచ్చుకుంది. మరి చూస్తున్నాం, కన్నీరు కారుస్తూ ఉంది. ఆమెకు ఏమనిపించిందో తెలియదు. ఈయన నా పాపాలు క్షమిస్తాడు, ఈయన ద్వారా నా పాపాలకు విమోచన కలుగుతుంది అని తన హృదయంలో తలంచింది. తాను ఆ రీతిగా తలంచింది క్రియారూపకంలో చేస్తూ ఉంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు అనేసి వచ్చి మరి తల వెంట్రుకలతో తుడుస్తుందండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం, తల వెంట్రుకలు మరి ఏమంటే స్త్రీకి ఘనం అన్నమాట, ఘనం. గమనించగలం ఆ మాటలు కూడా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 44వ వచనం. మరి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు. పాతకాలంలో ఉన్న పద్ధతి, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మొట్టమొదట కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం. ఈ ఆనవాయితీ, ఈ ఆచారము ఇంకా మారుమూలు కుగ్రామాలలో, కొన్ని గ్రామాలలో నేడు కూడా ఉందండి. చెంబు తీసుకొని అందించేవారు అతిథికి.
అది అక్కడ బకెట్ ఉంది, అక్కడ నీళ్ళు ఉన్నాయి, కడుక్కోపోండి. రేపు నేటి సంస్కృతి మారిపోయింది, గౌరవించే విధానం మారిపోయింది, మన ఆలోచన విధానం మారిపోయింది. ఎందుకు వచ్చాడో ఈ చుట్టం మన ఇంటికి? ఇలా మన మనసులో ఉంటుంది, మన మదిలో లోపల అలా ఉంటుంది, లోపల మన మదిలో అలా ఉంటుంది. నోటితో తీయని మాటలు మాట్లాడతామండి. వేషధారణతో కూడుకున్న అతిథి సత్కార్యం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమేను చూడండి, ప్రభు ఆ సీమోనుతో అంటున్న మాట, నేను నీ ఇంటికి లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి. ఎంతగా కన్నీరు కార్చి ఉండాలండి పాదములు తడపాలి అంటే. ఎంతగా దుఃఖము ఆమెలో పొంగుకొని వచ్చిందో చూడండి. ఎంత బాధలో ఉందో, ఎంత వేదనలో ఉందో, ఎంత ఆవేదనలో ఉందో ఎవరికి చెప్పుకుంటుందండి? ఎవరు ఆదరిస్తారండి? ఎవరు ఆమె మనసుకు నెమ్మది చేకూరుస్తారు? కానీ ఆదరణకర్త ఆయనే. ఆయన వద్దకు వెళ్ళిన కన్నీరు కారిస్తే నాకు ఆదరణ కలుగుతుంది. అత్తరు పూసి తల వెంట్రుకలు తుడిస్తే నాకు నెమ్మది కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది, నా పాపాలకు విమోచన కలుగుతుంది, నా పాపాలకు క్షమాపణ కలుగుతుందని తలంచిన ఆ శ్రీమూర్తి ఇక్కడ చేస్తున్న కార్యం మనం గమనిస్తున్నామండి. చూడండి, తన కన్నీళ్లతో మరి నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నాన్ స్టాప్గా కొనసాగుతుంది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది, ప్రభు యొక్క పాదాలు చుంబిస్తూనే ఉంది. ఎంతటి ప్రేమ అండి! విస్తారంగా ప్రేమించింది ప్రభువును. ఆయన దైవ కుమారుడని తెలిసే ప్రేమించింది, లోకరక్షకుడని తెలిసే ప్రేమించింది కాబట్టే తన ప్రేమను ఈ రీతిగా బహిర్గతం చేస్తూ ఉంది, వ్యక్తపరుస్తూ ఉంది. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. చూడండి, గమనిస్తున్నామండి, విస్తారంగా ప్రేమించిన స్త్రీమూర్తి ప్రభు యొక్క పాదాలకు అత్తరు పూసి కన్నీళ్లతో ముందు ప్రభు యొక్క పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది పాదాలకు. ఈ శ్రీమూర్తి గమనిస్తూ ఉన్నామండి. కానీ ఏమన్నాడు తెలుసు? ఆమెతో ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనించగలం. చూడండి, ఇక్కడ మరి కొన్ని మాటలు మనం చదువుకుందామండి. గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానపై వెళ్ళుమని ఆ శ్రీమూర్తితో చెప్పాడండి ప్రభు. ఊరికాడ మనం ఒక్క మాటే చదువుకున్నాం. 2వ అధ్యాయము 12వ వచనం మొదటి టైంలో సగమే చదువుకున్నాం. కుమారుని ముద్దు పెట్టుకునుడి అన్న మాట చదువుకున్నాం. తర్వాత మిగతా బాగా మనం చదువుకోలేదు. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల తండ్రి కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అని వ్రాయబడింది. పూర్తి వచనం గమనిస్తున్నామండి. ఆరాధన సహాయకరంగా చదువుకున్న మాట. కుమారుని ఎందుకు ముద్దు పెట్టుకోవాలో, ఎందుకు ఈమె పెట్టుకుందో చూస్తూ ఉన్నాం. విస్తారంగా ప్రేమించింది కాబట్టి తన పాపాలకు క్షమాపణ కలిగింది. యేసు ప్రభు ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించాడు. ప్రభువును మనము ప్రేమించలేదు, ప్రభువును ప్రభువును ముద్దు పెట్టుకోలేదు. నిజమే కదండి, పెట్టుకున్నామా? ప్రభువును ముద్దు పెట్టుకోలేదు. ముద్దు పెట్టుకుంటా ప్రేమకు చిహ్నము, అదే ఆరాధన. గమనించగలం, అదే ఆరాధన. గమనిస్తున్నాం లేఖనాల్లో. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి కాదండి, రక్షణ, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు తన ద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన మన పాప భారమంతా మోయడానికి లోకానికి వచ్చాడండి. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో తర్వాత మాట మనం చదువుకోలేదు. ఏలైనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని వ్రాయబడింది. రాజ్యభారం మాత్రమే కాదండి, మన
పాప భారమంతా కూడా ఆయన భుజస్కంధాలపైన మోసుకున్నాడు. దేవుని యొక్క తన అద్వితీయ కుమారుడు మనకు బదులుగా మన కొరకై యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువకు స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. మనము దోషాలు మనవి, అపరాధములు మనవి, నేరములు మనవి, పాపములు మనవి, దానికి తగ్గ శిక్ష మనము భరించవలసిన వారమై ఉంటుండగా దేవుడు మనల్ని ప్రేమించి మన పాపానికి రావాల్సిన శిక్షను తన కుమారుని మీద వేయడానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట వ్రాయబడి ఉంది. చూద్దాం ఒక మాట, ఆ మాట కూడా చదువుకుందాం ఆరాధన సహాయకరంగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అక్కడ ఆ మాట వ్రాయబడి ఉంది. చూద్దామండి, ఆ మాట గమనిద్దామండి. చూడండి, పేజీ నెంబర్ 615, 53వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉంది. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తనయుని నలగొట్టడానికి తండ్రికి ఇష్టమయ్యింది. అంటే దేవుడు తన ఏకైక కుమారుడి, ప్రియ కుమారుడు, ముద్దుల కుమారుని కన్నా మిన్నగా మానవులమైన మనల్ని తన కుమారుని కంటే మిన్నగా ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించాడు. చూడండి, మనం గమనిస్తున్నాం, ఆయన ప్రేమ ఇక్కడ బహిర్గతమవుతూ ఉందండి, మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని గమనిస్తున్నాం. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను అని చూస్తున్నాం లేఖనాల్లో అండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడ్డాడు. ఎక్కడ? ఆ కలవరి శిలువలో నలగొట్టబడ్డాడు. తండ్రికి ఇష్టమైంది. ఆ నలగొట్టాల్సింది నీదే కానీ నాదే కానీ మన శరీరాలండి. ఆ శిక్ష నీది, నాది, మనది. మనకు బదులుగా మధ్యవర్తిగా మారిపోయాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడిందండి, 17వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలో మనమందరం ఉన్నాం. ప్రభుని ఎరగక మునుపు నా స్థితి ఏదంటే దుర్దశ. అట్టి దుర్దశలో ఉన్న నిన్ను నన్ను తండ్రి ప్రేమించాడు, తనయుడు ప్రేమించాడు. మనం గమనిస్తున్నాం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చూడండి, మనము ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, దత్తపుత్రుడు అంటే స్వీకారపుత్రుడు. దేవుడు మనలందరినీ కూడా దత్తపుత్రులుగా స్వీకరించాడు, దత్తు తీసుకున్నాడు. ఈరోజు మనం అందరం ఎవరంటే దత్తపుత్రులం అన్నమాట. దత్తు తీసుకున్నాడు ప్రభు. ఎందుకు? ఆయన స్వాస్థ్యానికి మనము వారసులము. లోకంలో కూడా గమనించగలమండి, అమ్మ ఒక భార్య భర్తకు మరి ఎంతకాలమైనా పిల్లలు లేకపోతే చేసేది ఏంది? దత్తు తీసుకుంటారు అన్నమాట. ఆ దత్తు తీసుకున్న కుమారుడు ఆ వ్యక్తి వారసుడు. ఆ దంపతుల యొక్క యావదాస్తికి ఆ దత్తు తీసుకున్న కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఆమె కానీ అతడు కానీ సంపూర్తిగా వారసులు. మనం కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని, వారసులుగా మనల్ని చేసుకోవాలని తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనల్ని దత్తపుత్రులుగా చేసుకోవడానికి మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మన పాపభారాన్ని మోసాడు. మన పాపానికి విమోచన కలగడానికి విమోచన క్రయధనంగా యేసుక్రీస్తు ప్రభు తన రుధిరాన్ని మన కొరకై ఆ కలవరి శిలువలో దారులుగా కార్చాడు. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభు మన కొరకై బలిగా అర్పణంగా అర్పించుకున్నాడండి. వధింపబడ్డ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు మన కొరకు యవ్వన కాలంలో వధింపబడ్డాడు. ఎక్కడ? ఆ కలవరి శిలువలో వధింపబడ్డాడు. వధింపబడినప్పుడు చిందించిన రుధిరము, చిందించిన రక్తము మన పాపాలకు చాలినది. మన పాపానికి పరిహారం కలగజేసేది ఆయన రక్తమే. అందుకే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనం మనం గమనిస్తే, పితృపార్యపరమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్య రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడిద్రని మీరు ఎరగరా? తెలియదా? అంతే కదండి. మరొక మాట రాయబడింది. మనం గమనిస్తే 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమైన దరిద్రుడాయను. చూడండి, ఆయన కృప,
ఈరోజు మనల్ని ధనవంతులుగా చేయడానికి, బలవంతులుగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆ దైవ కుమారుడు మన కొరకై మనకు బదులుగా ఆ కలవరిలో యాగమైపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన చావును సమాధిని జయించి మృత్యుంజయుడై లేచుడు, సజీవుడైన దేవుని, నిజ దేవుని విశ్వసించాం. హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకున్నాం. మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలు క్షమింపబడిన ఉన్నవి. ఈయన ఎవరు పాపాలు క్షమించడానికని ఆ భోజన పంక్తిలో కూర్చున్న వ్యక్తులు కొందరు అనుకున్నారు. భూమి మీద పాపము క్షమించే అధికారం ఆయనకు తప్ప ఎవరికీ లేదండి. ఈరోజు మన పాపాలు క్షమింపబడ్డాయంటే యేసుక్రీస్తు ప్రభుకు ఆ అధికారాన్ని తండ్రి ఇచ్చాడు. తండ్రి తనయునికి ఇచ్చాడు ఆ అధికారాన్ని. ఈరోజు మన పాపాలు క్షమింపబడ్డాయి. మన జన్మ పాపము, కర్మ పాపము క్షమింపబడ్డాయి. రుధిర ధారల చేత కడిగాడు మనల్ని. ఒకనాడు మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను బ్రతికించాడు. ఆత్మీయంగా చచ్చిన నిన్ను నన్ను బ్రతికించాడు. ఆరిపోయిన మన ఆత్మదీపాన్ని వెలిగించాడు. సామెతల గ్రంథం 20వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆర్పిపోయిన మన దీపాన్ని యోహన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషునే వెలిగించుచుండెను. నన్ను వెలిగించాడు దేవుడు, మిమ్మల్ని కూడా వెలిగించాడు. ఎవరు మనము? వెలుగు సంబంధం. ఎవరు మనము? పగటి సంబంధం. ఒకనాడు చీకటి, అంధకారం, తడులాడుతూ ఉన్నాం, గమ్యం ఎరగక, దిక్కు తోచక. అట్టి స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి దేవుడు, తండ్రి అయిన దేవుడు తనని పంపించి మన జీవితాలు వెలుగుమయంగా మార్చాడు. అందుకే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మనం గమనిస్తే 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మన పూర్వపు స్థితి, ప్రస్తుత స్థితి వ్రాయబడి ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కనికరింపబడిన వారం ఇప్పుడు ఎవరు? మనము దేవుని సొత్తు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దత్తపుత్రులము. పరలోక రాజ్యానికి, ఆ నిత్య రాజ్యానికి నీవు నేను మనము వారసులము. చూడండి, ప్రభు నమ్ముకున్న తర్వాత లెక్కలేని మహోపకారాలు మన జీవితాలలో ప్రభు చేసాడు. ఒకసారి పాత జీవితాన్ని, కొత్త జీవితాన్ని బేజూరు వేసుకుంటే ప్రభు నమ్మకం మునుపు, ప్రభు నమ్మిన తర్వాత చీకటి బ్రతుకు, వెలుగు బ్రతుకు బేజూరు వేసుకుంటే పక్కన పెట్టుకుని చూసుకుంటే వ్యత్యాసము, తేడా ఎంతో గమనించగలమండి. ప్రభువును మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుకే కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల తండ్రి కోపిస్తాడు. కనుక మనం దారి తప్పి నశిస్తాము. కనుక నశించడానికి, నశించిన దాని విధికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనల్ని, మరి మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి దాటించాడు. గమనిస్తున్నాం. అంధకారమైన మన జీవితాలకు వెలుగుమయంగా మార్చాడు. లెక్కలేని మహోపకారాలు చేసిన ఆయనకి ఏమి ఇవ్వగలము? 103వ కీర్తనలో ఉన్న మాట ప్రకారం 1-2 వచనాలు ఆ లేఖనాల ప్రకారము దావీదన్నట్టు మన మనసులో, మన మదిలో ఆ మాటలంటూ ప్రభువును మనసా భాష కర్మాన స్తుతించి ఆరాధిద్దామండి. ఆ రీతిగా ఆరాధించడానికి, ఆ రీతిగా ఆరాధన చేయడానికి, స్తుతించడానికి, ప్రభువును గణపరచడానికి త్రియేక దేవుడు నాకు మీకు సహాయం చేయనుగాక. స్తుతులు చెల్లించుకుందామండి.